ఒక ఫోటోను చూసి ఎలా అమ్మాయిని తప్పుగా ఊహించుకుంటారో అది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అసలు పిచ్చి పని చేసింది ఎవరు? వచ్చారా? ఇది వాడి ఫస్ట్ పోస్ట్. ఐపీ అడ్రస్ చెక్ చేస్తున్నా. వాడికి ఇంకో యూజర్ నేమ్ ఉంది, డార్జిలింగ్ రాడియన్స్. అతనెవరో మీకు తెలుసా? డార్జిలింగ్ రేడియన్సా? ఇది చాలా ఫేమస్ యూజర్ నేమ్. వాడు ఫారిన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్ లో ఉంటాడు. హ్యాండ్సమ్ గా ఉంటాడు. ఫారిన్ మినిస్టర్ కొడుకు. ఎన్నో ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడగలడు. ఫారిన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు చూస్తే షానే కన్నా కాస్త జియోనే కన్నా కొంచెం తక్కువ హ్యాండ్సమ్ గానే ఉంటాడు. కానీ హ్యాండ్సమ్ గానే ఉంటాడు. చాలా బాగుంటాడు. అయితే మరి వాడి పేరేంటి? కావో గువాంగ్. తనా? కానీ తను నాకు తెలీదే. తను నా ఫోటో ఎందుకు పోస్ట్ చేశాడు? అతను ఆన్లైన్ లో పోస్ట్ చేసిన ఫోటోని బట్టి చూస్తుంటే ఇది చాలా ఎక్కువ అనిపించింది. బహుశా తను నువ్వు ఏదో టైప్ అని అనుకుంటున్నాడు. ఎంత ధైర్యం వాడికి! నేను ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. వాణ్ణి ఎక్కడికి వెళ్ళి కలుస్తావు? ఫారిన్ లాంగ్వేజ్ డిపార్ట్మెంట్. అసలేం జరుగుతుంది ఇక్కడ? రే ఆమెను చూడు. కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో బ్యూటీ తను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఫారిన్ లాంగ్వేజ్ స్టూడెంటా? నాకు చిన్న హెల్ప్ చేస్తారా? అవునవును, ఓకే, మీకు చేస్తాం. ఏం సహాయం కావాలి? నాకు కావు కావాలి. తను అడుగో బైక్ మీద వస్తున్నాడు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏంటి బేబీ, ఏంటి సంగతి? చూడు, నీ లైఫ్ కాపాడడానికి వచ్చాను. ఏం మాట్లాడావు? నన్ను నమ్మలేదు. అది ఫేక్ ఫోటో అని చెప్పాడు. కేవలం ఫోటో మాత్రమే ఫేక్ అని చెప్తే సరిపోతుందా? నేను వెళ్ళి తంతాను వాడిని. సరే, ఓకే, వెళ్ళు. నువ్వు నాలాంటి వీక్ అమ్మాయి మీద జాలి చూపించొచ్చు కదా ప్లీజ్. నేను వెళ్తే వాడు నన్ను చంపేస్తాడు. కంగారు పడుకు. నీలాంటి అమ్మాయిని వాడు ఎప్పటికీ కొట్టడు. నేను దూరం నుండే మొత్తం చూస్తూ చీర్స్ కొడుతూ ఉంటాను. నేనంటే నీకు లెక్కలేదు. ఈ విషయంలో నువ్వు ఇంకా ఏం చేయవా? ఒకసారి ఆలోచించు.
నేనేం చేయగలను? ఒక అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. ఏదో ఒకటి చేద్దాంలే. నిజంగా నువ్వు గ్రేట్. పద పద వెళ్దాం. వేవే హెవెన్లీ ప్లేస్కి రా. అమ్మో, అది చాలా హై క్లాస్ ప్లేస్. తనని నువ్వు ఈ చైన్తో అటాక్ చేసి పట్టుకున్నావా? నేను పట్టుకున్నాను. నీకు నచ్చిన ఐదంతో బుద్ధి చెప్పొచ్చు. కమాన్. జియోనాయ్, తను వేరొకరి భార్య అని మాత్రమే చెప్పాను. కావాలంటే నన్ను చంపే. కానీ ఆ అమ్మాయి చేత నన్ను ఎందుకు కొట్టిస్తున్నావు? ఓ, నువ్వేనా? నేను నిన్ను గుర్తుపట్టాను. అవును, నేనే. నన్ను చంపితే నీ గేమ్ అయిపోయినట్లే. కాసేపు వెయిట్ చేయి. లక్కీగా దీన్ని వాడే అవకాశం తొందరగానే వచ్చింది. ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నావు? నా బాడీలో టన్నుల కొద్దీ రక్తం ఉంది. నన్ను చంపాలంటే నీకు 1 సంవత్సరం పడుతుంది. కంగారు పడుకు, మరీ అంత టైం పట్టదు. ఆటో ప్లేకి స్విచ్ అయ్యాను. నువ్వు తొందరగానే చచ్చిపోతావు. తప్పు చేశాను. అలా చెప్పకుండా ఉండాల్సింది. నన్ను ఎండలో రోజంతా నిలబెట్టినా ఏమనుకోను. కానీ ఏదైనా తొందరగా చేయి. ఆలస్యం మాత్రం చేయొద్దు. కంగారు పడకు. నువ్వు చావడం లేదు. నీ బాడీలో రక్తం అయిపోతుండగా నేను వచ్చి నిన్ను కాపాడతాను. నువ్వు 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 జోక్ చేస్తున్నావు కదా? బ్లడ్ డెవిల్ చావుకి భయపడదు. లాగ్ ఆఫ్ అయ్యి మనల్ని చంపనివచ్చు కదా. మిషన్ కంప్లీట్ చేయాలనిపిస్తున్నాడు. ఓ, మిషన్ కంప్లీట్ చేస్తాడా? ఒకవేళ చనిపోతే ఇదంతా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. నువ్వు చాలా క్రూయల్. థ్యాంక్ యూ. నేను కాల్ చేసుకోవాలి. అయితే నేను నా టర్మ్ పేపర్ కంప్లీట్ చేస్తాను. వేవే, నువ్వింకా పడుకోలేదా? ఆల్మోస్ట్ నా వర్క్ కంప్లీట్ చేస్తున్నా. నా వల్లే నిద్రలేచావా? జియో ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఆ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఉంది. బ్లడ్ డెవిల్. జియోనాయ్, నీకు తెలుసా, ఇంతకు ముందు నా మిషన్లో ఇతడే నాకు సహాయం చేశాడు. ఇప్పుడు మనం చేద్దాం. కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్. వాళ్ళతో ఫైట్ చేయడానికి మనకు రీజన్ దొరికింది. ఇంతలా ఎందుకు టార్చర్ చేశారు? జియో, నువ్వు నెంబర్